श्रीकृष्ण परब्रह्मणे नमो नमः। समर्पयामि అర్థం చేసుకుని గ్లాసులవి గణపతి బెడ్డం దగ్గర పెట్టుకోండి. ఓం యశోనామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళాయతనం హరి లాభశ్రేషాం జయశ్రేషాం కులశ్రేషాం పరాభవః ఈర్షామందేవనశ్యామో హృదయశ్వరజనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. పుష్పం అక్కడ పెట్టి గణపతి దగ్గర అక్షతలు పూజ చేయండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యా నమః. ఉమామహే పుష్పం తిప్పి పెట్టాలి. పాణి హిరణ్యగర్భాభ్యా శ్రీ పురందరాభ్యా నమః. అనంతదేవ వశిష్ఠాభ్యా నమః. శ్రీ సీతారామాభ్యా నమః. మొదలు ఇద్దరు అక్షరాలు చేస్తూ సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమో నమః. ఆచమ్య రాజవేద అక్షంతలు అవతల ఆవిడ దగ్గర పెట్టేసి धारणं करिष्ये स्वामिनः आचम्य మూడు సార్లు నీళ్లు చూపించి వదిలిపెట్టండి. ఇప్పుడు స్వామి వారి యజ్ఞోపవీతం సమర్పణ చేస్తున్నారు. పై మేళం చేయండి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం चतुरोपरान् ब्राह्मणान् श्रुतशीलवित्तसम्पन्नान् सुहृदसमवेदान् कार्यकुशलान् वरः प्रहिणयातु. స్వామి వారికి చూపించండి. చెప్పండి. కన్యా పూర్ణీధ్వం తాంబూలం తీసుకోండి. తాంబూలం తీసుకోండి. కన్యావరణ తాంబూలం తీసుకుని మీరు తీసుకునేవారు. అక్షతలు వేయండి. చెప్పండి. దేవార్థం కన్యా పూర్ణీధ్వం. చెప్పండి. దేవార్థం
కన్యాం వృణీధ్వం వారికండి వృణీమహే దేవార్థం చెప్పండి దేవార్థం కన్యాం వృణీధ్వం వృణీమహే మీరు అక్కడి నుంచి అక్షంతలు వేసండి అది రైట్ సుయమస్తు దేవా స్వామివారి పర్వలు చెప్తాను వినండి చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు గార్గే గార్గ గౌతమ ఖన్వత్రయారుషేజ ప్రబలాన్విత గార్గేయస గోత్రస్య అజామీఢ మహారాజ వర్మనో నత్రే చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు గార్గ గౌతమ ఖన్వత్రయారుషేజ ప్రబలాన్విత గార్గేయస గోత్రస్య శూరసేన మహారాజ వర్మణః పౌత్రాయ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు గార్గ గౌతమ ఖన్వత్రయారుషేజ ప్రబలాన్విత గార్గేయస గోత్రస్య వసుదేవ మహారాజ వర్మణః పుత్రాయ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు గార్గ గౌతమ ఖన్వత్రయారుషేజ శుభం భవతు ఆత్రే అర్చనానస్యావాస్య మహారాజ వర్మనో నత్రీం చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు ఆత్రేయ అర్చనానస్యావాస్య త్రయారుషేజ ప్రవరాన్విత ఆత్రేయ గోత్రస్య విదర్భ మహారాజ వర్మణః పౌత్రీం చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య భవతు ఆత్రేయ అర్చనానస్యావాస్య త్రయారుషేజ ప్రవరాన్విత ఆత్రేయ గోత్రస్య భీష్మక మహారాజ వర్మణః పుత్రీం చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు ఆత్రేయ అర్చనాన అలాగే ఒకసారి దశమస్కంధంలో శుభస్థలని శుక మహర్షి పరీక్ష మహారాజుకి భాగవతం చెప్పిన స్థలం ఇక్కడ దశమస్కంధం హోమం చేయించారు. ఆశ్రమంలో ఎక్కడైతే ఈ చెట్టు ఓం రాష్ట్రభృతస్యాచార్య సందేమాత్మద్యోషం జలపాత్రమాదాయ ఆపఃపాద్యాయ దదాతా ప్రాహ ఆపఃపాద్యాః ఆపఃపాదావనేజనైర్విషంతన్నాశయంతు మే అస్మిన్ కులే బ్రహ్మవర్చస్య సాని. కింద పెట్టేయండి, అది అక్షతలు తీసుకుని స్వామివారి పాదాల దగ్గర వేయండి. లక్ష్మీనారాయణ స్వరూపస్య వరస్య ఇదమావాహనం ఇదమాసనం. చేతిలో నీళ్ళు పోయండి. ఉభాభ్యాం విదం వాం పాద్యం. ఆజమ్య మూడు సార్లు పాదో వృక్షాలయ ఆజమ్య. విగ్రహం తీసుకుంటున్నాను వరస్య పాదో వృక్ష మూడు సార్లు స్వామిన మధువర్గం ధృత్వా ఆజమ్య. అలంకరణది మధువర్గం ధృత్వా ఆజమ్య. హిరణ్యరూపస్య హిరణ్య
हिरण्यवर्णः हिरण्यजात्पर्योने निषद्या हिरण्यदादस्मै भक्तुలు స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవ సమయమున స్వామివారికి భక్తులు సమర్పించింది రజత యజ్ఞోపవీతం గోవింద భగవాన్ కృష్ణ భగవానికి రుక్మిణీ మాతకు దధి మధుసకం సుష్టంగా సుష్టంగాగంసేన వర్షేసా విధాయ తేన ఉపరేధస్థితాభ్యాం పూర్జాభ్యాం పరివృష్య మధువర్గో మధువర్గో మధువర్గః త్రయే విద్యాయై యశోశేషసు బ్రహ్మణో దీప్తిరసి తంబా ప్రియం ప్రజానాం గుర్వధిపతిం పూర్వధిపతిం పశూనా నామగణేశసా వర్చసా సకంసజపయసా తేజసా చ తమ్మా ప్రియం ప్రజానాం గుర్వధిపతిం పశూనాం ఉత్తరాయణుడు స్వామివారి చూపించదు పెట్టండి అమృతోపస్సరణమసి ఆ గిన్నె ఆవిడికి ఇచ్చేయండి కూర్చొని తీసేయండి అమృతోపస్సరణమసి అమృతోపస్సరణమసి ఆ ఉత్తరాయణ ఆవిడికి ఇవ్వండి ఒకసారి కలపండి మంత్రపూర్వకంగా ఒకసారి అమంత్రకంగా 2 సార్లు స్వామివారి చూపించి కింద ఆకులు కానీ పళ్ళను కానీ వదిలిపెట్టాలి ఓం యన్మధురామధవ్యం పరమన్నాజ్యం వీర్యం తేనాహం మధురామధవ్యేన పరమేనాన్నాజ్యేన వీర్యేన పరమో నాదో మధవ్యో సాని ఆ పెద్ద విగ్రహాన్ని చూపించండి సకరణ మంత్రేణ విస్తూష్ణీం 2 సార్లు విస్తూష్ణీం త్రిప్రాస్య అమృతాభిధానమసీత్యవస్పీద్వా అలా ఉత్తరాయణ నీళ్ళు స్వామివారి చూపించదులు పెట్టండి గిన్నె కింద పెట్టండి అమ్మా అమృతాభిధానమసీత్యవస్పీద్వా అమృతాభిధానమసీ తతోద్విరాజం ఊర్జంధా ఓం కల్పయతా ఆవరణ వస్త్రమాచ్ఛాద్య మధువర్క ఇస్తే మాతృ పెంచగల్లోకి మధువర్క ఇస్తే మాతృ పెంచగల్లోకి వెళ్తారు పితృ పెంచగల్లోకి వెళ్తారు కదా అల్లుడికి ఆ విషయం వేరే ఈయనకి వెళ్ళమా ఇది లోక కళ్యాణం అర్థం చేశారు ఆ విషయం వేరే ముగ్గురు చెప్పండి మామ సమస్త పితॄణాం నిరతిశయానంద బ్రహ్మలోక అవాప్యాది ఖన్యాదాన కల్పోక్త ఫల అవాప్తి ద్వారా బ్రాహ్మ వివాహ విధిన సాలంకృత సహిరణ్యోదక కన్యాదానం రుక్మిణీదేవ్యాః కన్యాదానం అక్షతలు తీసుకోవడం చేతులు నీళ్ళు పోయమ్మ అహంకరిష్యే 8 రకాల వివాహాలు ఉన్నాయి ఈ అష్ట వివాహాల్లో ప్రాజాపత్య వివాహమని రాక్షస వివాహమని పైశాచిక వివాహమని అలాగే బ్రాహ్మ వివాహమని గాంధర్వ వివాహమని ఇలా 8 ఉన్నాయి కృష్ణ పరమాత్మ రుక్మిణీదేవిని చేసుకుంటే రాక్షస వివాహంగా చేసుకున్నారు అయితే కలియుగంలో అవి నిషేధం అయితే ఇప్పుడు పెళ్ళికొడుకు పెళ్ళికూతురందరికీ గాంధర్వ వివాహం అయిపోతుంది ఎంగేజ్మెంట్ పేరుతో అంటే గాంధర్వ వివాహం అంటే ఏమిటి దండలు మార్చుకున్నా ఉంగరాలు మార్చుకున్నా వివాహం అయిపోయినట్టే ఒకే దంపతులు 2 సార్లు వివాహం అవుతుంది అంటే అజంత్యాభ్యమానస్య మహాయోగస్య మధ్యే పరిభ్రమమానానాం అనేక కోటి బ్రహ్మాండానామేకతమేహం వ్యక్తమహదహంకార పృథివ్యతేజో వాయువ్యాకాశాద్యావరణైః ఆవృతేస్మిన్ మహతి బ్రహ్మాండ ఖండయోర్मध्ये ఆధార శక్తి శ్రీ భూర్మవరాహ వైష్ణవానంద నాగశేష తక్షగాశ్రీ దిగ్గజోపరి ప్రతిష్ఠితే అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాలాది సప్తలోకానాం ఉపరితలే భూర్భువస్వర్మహర్జన సవసత్యమత్యోర్ధ్వ షణ్లోకానాం అధోభాగే చక్రవారశైలమధ్యగతమహాసుమేరో సహస్రశిఖరానువర్తిని మహానారాయమాన ఫలిరాజరాజస్య శేషస్య సహస్రఫలామలిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజల పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాక్షాశ్రదిగ్దంది షుండాదండోత్తంభితే అమరావత్య శోకవత్యం భోజవతి రైవతి సిద్ధవతి సాధ్యవతి గాంధర్వవత్యలకావత్యాది పుణ్యపురీ విరాజతే ఇంద్రాగ్నేయమ నిరురిత వరుణ వాయుకుబేర ఈశానాది అష్టదిక్పాలక బాధితే
మహేంద్రమలయ సహ్యశక్తి భవద్రక్షవద్వింధ్యవాదయాత్రపురాజనమదంగైరణ్యశృంగమాల్యవత్కిష్కింధర్ష్యశృంగాక్ష రామశివృందమృధమరుద్భగీరథానంగశుభిందౌయాపరీష దిలీపరుగభరతయాది మాంధాతృసుహోత్రాక్ష షోడశ మహారాజై పరిపాలితే కార్తవీర్య సకల పూర్వమృగస్వరహస్యంద్రాక్ష షట్చక్రవర్తిభిరధిష్ఠితే అంగవంగ కళింగ కాశ్మీర కాంభోజ సంవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధ మానవ నేపాల కేరళ మూల పాంచాల గౌల మలయాళ సింహళ ద్రవిడ ద్రావిడ కర్ణాటక విదర్భ విదేహ వాహ్లిక పర్వత కేకయ కోసల కుందర కిరాత శూరసేన సేవర డింకల కుంకల మత్స్యవత్ర పార్శ్వ భూర్జయవన జాలాంధ్ర సార్వదేవి సంధ్వవంద్యాద్యనేక విశేష దేశ భాషా భూమి బాల చిత్రదే భాగీరథీ గౌతమే నర్మదా యమునా సరస్వతీ కృష్ణవేణి బాహుధా భీమరథీ తుంగభద్రా రేణుకా మలాబహారీ కావేరీ కృతమాలా తామ్రపర్ణే విశోకా కౌశికీ గండకీ విచిత్రకా వశిష్ఠ ప్రవరా కాశ్యపీ సరయూ సర్వపాపః కుశావతి ఫల్గుణీ కరదోజా పుణ్యదా ప్రణీతాద్యరేక పుణ్యనదీ పవిత్రతే అయోధ్యా మధురామాయ కాశీ కాంచీ హిజవంతికా పురీ ద్వారావత్యాది పుణ్యపురీ విరాజితే సకల గురుమల స్వామి పుష్కరత్రై సహిత శేషాచల శ్రీశైలాది పుణ్యాజలాధిష్ఠితే జంబో ప్లక్షశాన్వన కుశక్రౌంజ శాఖ పుష్కరాక్ష సప్తద్వీపదీపితే భారత కుంభరుషేరావృత గురు భద్రాశ్వ హరిహిరణ్మయ కేతుమాలాక్ష నవవర్షాత్మకే ప్రత్యేకం నవసహస్రయోజన విస్తృతే ఇంద్రకశేరు తామ్రగభస్య నాగ సౌమ్య గాంధర్వ వారుణ భరతేతి నవఖండ మండితే దండక వింధ్యక జంబక బదరిక నైమిష నహుష బహుదేవదారుక శ్వేతద్వైతాక్ష దశారణ్యాయుతే లోకాలోకా చలవలయితే లవనేక్షుసురాసర్పిరుదధిక్షీర శుద్ధోదకార్ణవైః సప్తభిరుదతిభిర్మండితే పంచాశత్కోటి విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మహామానసరోధ అమరావతి శ్వేతముఖేత్యాది చిత్రకూట త్రికూట చంద్రద్రోణ కూట చక్రవాలాది శ్రీశైల కైలాసాదీనాముపరి భూమధ్యరేఖాయాః పూర్వదిగ్భాగే వింధ్యస్య దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణా గోదావరియోర్మధ్యదేశే శోభనగృహే కళ్యాణమండపే సమస్తదేవతా బ్రాహ్మణ హరిహర వివిధ సురతుల క్రీడా విరాజమాన దశ దిశా బహుళ పరిమళ మండల భ్రమణ ఝంకార నికర కలంబిత కరకంఠ గోచర సనాథ కేకీగుణ ముఖరీకృత విజిత సారస్వత స్వరుదరుషండే అతుల విమల సత్కర ధౌత కల్పతరు ఛాయా విన్యస్తనే దీప్యమాన రత్నసింహాసనస్యోపరి స్థిత యంత్రరాశే శుతదశవర్ణవర్ణిత సహస్రయోజనోన్నత విస్తారస్య పూర్వత శేఖరీకృత ధ్వజ పతాకాయుత యోజనోన్నత కదంబ వృక్షదీపితస్య మందారస్య అస్య శ్రీజలజ మధ్యమధ్యాసీనస్య శ్రీమద క్షీరజలజ మధ్యేధ్యాసిత భుజగ భోగ పర్యంగ వరదనాభనాభీసరోరుహ మధివసతో దేవతిర్యం మనుష్యాది సకల జగత్ సృష్టి స్వామినః పరార్ధద్వజజీవినః అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే పంచాశదాది వర్షే ప్రథమ మాసే ప్రథమపక్షే ప్రథమే హరి ద్వితీయామే తృతీయే ముహూర్తే త్రయోదశ ఘటికా ద్విచత్వారింశద్విఘటికాగతాయేషద్విఘటికాయాం ప్రథమ ప్రాణాయామకాలే పార్థివకల్ప అనంతకల్ప కూర్మకల్ప బ్రహ్మకల్ప వరాహకల్ప శ్వేతవరాహకల్ప ప్రణయకల్ప ఆత్మకల్ప సావిత్ర్యాక్షరకల్పానాం మధ్యే శ్వేతవరాహకల్పే స్వాయుభవ స్వారోజిషోత్తమ రామసరైవత జాక్షుషమైవ స్వద సూర్యసావర్ణి అగ్నిసావర్ణి బ్రహ్మసావర్ణి రుద్రసావర్ణి దక్షసావర్ణి రౌద్య భౌజ్యేతి చతుర్దశ మన్వంతరాణాం మధ్యే సప్తమే వైవస్వత మన్వంతరే శ్రీమదాది విష్ణోః మధ్య కూర్మవరాహ నారసింహ వామన భార్గవ రాఘవ బౌద్ధ కలిగి దశావతారాణాం మధ్యే నవమే బౌద్ధావతారే యుధిష్ఠిర విక్రమార్కశాలి వాహన విజయానందన నాగార్జున కరశిక్షకానాం మధ్యే తృతీయే శాలివాహనశకే ఇదానీం అష్టావింశత్ మహాయుగే అష్టావింశత్ సహస్రాన్విత సప్తదశలక్షాన్వితే కృతయుగే జాతే షణ్ణవతి సహస్రాన్విత ద్వాదశలక్షాబ్దే త్రేతాయుగే జాతే చతుషష్టి సహస్రాన్విత అష్టలక్షాబ్దే ద్వాపరయుగే జాతే ద్వాత్రింశత్ సహస్రాన్విత
चतुर्लक्षाब्दे कलियुगे प्रथमपादे चान्द्रसौरमानेन प्रभवादि षष्टि संवत्सराणां मध्ये वर्तमान विश्वावसनाम संवत्सरे उत्तरायणे शिशिरऋतौ फाल्गुनमासे शुक्लपक्षे पञ्चम्यां वासरः भानुवासरे अश्विनी नक्षत्रे शुभयोगे एवं गणविशेषण विशिष्टायां शुभतिथौ मुग्गुरु చెప్పండి అహంతు అనాది అవిద్య వాసనయ అస్మిన్ సంసారే విచిత్రాభిః విచిత్రాసు నానాయోనిషు పునః పునః అనేకధా జనిత్వా కేన అపి పుణ్య విశేషేణ ఇదానీం మనుష్య జన్మ ప్రాప్తవతః అస్మిన్ వంశే జాతస్య భారద్వాజ గోత్రస్య సుబ్రహ్మణ్యం శర్మణః నామధేయస్య మమ అనుకోండి ధర్మపత్ని సమేతస్య సహకుటుంబస్య भारद्वाज गोत्रस्य कृष्ण चैतन्य शर्मणः नामधेयस्य सहकुटुम्बस्य आयुष्याभिवृद्ध्यर्थं చెప్పండి मम जन्माभ्यासादि जन्म प्रभृति एतद् क्षणपर्यन्तं मध्ये वर्तनिकाले सम्भावितानां पापानां निर्हरणार्थं वाक्पाणि पंचानां कर्मेन्द्रियाणां त्वक्चक्षुः श्रोत्र जिह्वा घ्राणानां ज्ञाने पंचानां ज्ञानेन्द्रियाणां एतेषां प्रेरकस्य अंतःकरणैः सगोचरैः सम्बन्धे सति संभावितानां सकलपापानां च निवृत्तिद्वारा श्री लक्ष्मीनारायण प्रीत्यर्थं काम्य विषये गंगाबालकाभ्यः सप्तर्षिमण्डलपर्यन्तं कृतरासेर्वर्षसहस्रावसाने एकैक बालका परिषक्रमेण सर्वदा शमदर्शसंविधाने ब्रह्मलोके सूर्यमण्डलपर्यन्तं कृतरासेर्वर्षसहस्रावसाने एकैक दिलापकर्षक्रमेण सर्वदा शमदर्शसंविधाने ब्रह्मलोके मासेर्ध्रुवमण्डलपर्यन्तं कृतरासेर्वर्षसहस्रावसाने एकैक मासापकर्षक्रमेण सर्वदा शमदर्शसंविधाने ब्रह्मलोके यवैश्चन्द्रमण्डलपर्यन्तं कृतरासेर्वर्षसहस्रावसाने एकैक यवापकृषक्रमेण सर्वदा शमकर्षसंविदकाले ब्रह्मलोके पञ्चाशद्यमयूतिकरणा संविदकाले वृषलोभिर्नक्षत्रमण्डलपर्यन्तं कृतरासेर्वर्ष एकैक लोमापकृषक्रमेण सर्वदा शमकर्षसंविदकाले ब्रह्मलोके नित्यनिवाससिद्ध्यर्थं చెప్పండి త్రిగుణీకృత యజ్ఞముల పేర్లు త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర అప్తోరియామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతక్రతు సంపూర్ణ సకల పుణ్య ఫల అవాప్యర్థం మయా సహ దశపూర్వేషాం దశాపరేషాం మతు వంశానాం సర్వేషాం పితॄణాం నరకాత్ ఉత్తీర్య శాశ్వత బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం స్వగృహ్య ముక్త ప్రకారేణ సాలంకృత సహిరణ్యోదక కన్యాదానం అహం కుడి చేతితో అక్షతలు తీసుకోండి మీరు కూడా ఎడ చేతితో పట్టుకుని కుడి చేతితో నీళ్ళు పోయిన ఆయన చేతులు అహం కరిష్యే వదిలేసి తాంబూలం చేతితో పట్టుకోండి ఓం కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణువేతుభ్యం బ్రహ్మలోక జిగీషయ కన్యే మమ కృతో భూయాః కన్యే మే దేహి పార్శ్వయోః కన్యే మే సర్వతో భూయాస్మద్దానా మోక్షమాప్నుయాం విశ్వంభరः సర్వభూతాः సాక్షిణ్యः సర్వదేవతాः ఇమాం కన్యాం ప్రదాస్యామి పితॄణాం ధారణాయ వై కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ ప్రేతోహం ప్రేచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే కన్యాదాన సమయంలో కూడా ప్రవరుస్తుంది ముందు అమ్మవారి భవతు ఆత్రేయార్చనాని సస్యావాస్యత్రయార్షేణ ప్రవరాన్వితా ఆత్రేయ గోత్రోద్భవాం అఖిలాండకోటి బ్రహ్మాండనాయికాం తత్వస్వరూపిణీం సాక్షాత్ మహాలక్ష్మీ స్వరూపిణీం రుక్మిణీ దేవీనాం నీం కన్యాం మాతా మహారాజ్ఞీ కీ జయ శ్రీమద్రమారమణ గోవింద హరి స్వామి వారి ప్రవర కవర్లో పెట్టేసి చతుస్సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు గార్గ గౌతమ కన్వత్రయారుషేయ ప్రవరాన్విత గార్గేశ గోత్రస్య అజామేఢ మహారాజ మన్మనోనద్రే చతుస్సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు
गार्गे गौतम कन्वत्रयारुषेद प्रवरान्वितः गार्गे सगोत्रस्य शूरसेन महाराज वर्मणः पौत्राय चतुस्सागरपर्यन्तं ब्राह्मणेभ्यः शुभं भवतु गार्गे गौतम कन्वत्रयारुषेद प्रवरान्वितः गार्गे सगोत्रस्य वसुदेव महाराज वर्मणः पुत्राय चतुस्सागरपर्यन्तं ब्राह्मणेभ्यः गार्गे गौतम कन्वत्रयारुषेद प्रवरान्वितः गार्गे सगोत्रोद्भवस्य गोत्रोद्भवाय अखिलाण्डकोटि ब्रह्माण्ड नायकाय वेदान्त वेद्याय चतुर्दश भुवनाधीश्वराय साक्षात् वैकुण्ठ निवासाय गोकुल वृंदावन निवासाय साक्षात् महाविष्णु स्वरूपाय श्री गोपाल कृष्ण परब्रह्मणे वराय श्रीमद्रमारमण गोविंद हरे कृष्ण भगवान की तुभ्यं प्रजा सहत्वकर्मभ्यः प्रतिपादयामि చెప్పండి స్వగృహ్య ఉక్త ప్రకారేణ సాలంకృత సహిరణ్యోదక రుక్మిణి దేవ్యాః కన్యాదానం తుభ్యమహం సంప్రదదే అమ్మవారి నమ అనకూడదు ఈ దానానికి మిగతా దానాలన్నింటికి అనాలి దీనికి ఇవ్వకూడదు నమ అంటే ఇంకా వస్తువు మీద మనకేం సంబంధం ఉండదు అంటే అమ్మాయి మన ఇంటికి వస్తుంటుంది కదా మరి మనం ఎడుతూ ఉంటాం కదా కన్యాదాన సమయంలో మాత్రం నమమా చెప్పకూడదు మిగతా దానాలన్నింటికీ చెప్పాలి అమ్మవారి చూపించి స్వామివారి చూపించండి ఆ పక్కన పెట్టండి సాలంకృత పెట్టండి